ఒక విషయాన్ని కెమెరా ముందు ఎలా మాట్లాడాలి? అంటే మీకు చెప్తాను. ఇప్పుడు సినిమాల్లో పాట రాస్తారు. ఆ పాట గాని, ఆ పాటను రాసిన పాటను రాసినట్టే మనం చదివితే మనకు ఆహ్, ఇంట్రెస్ట్‌గా ఉండదు. ఒక బుక్‌లో రాస్తే దాన్ని చదివితే ఇంట్రెస్ట్‌గా ఉండదు. అదే దాన్ని బాలసుబ్రహ్మణ్యం తన మధురమైన కంఠంతో పాడి, మంచి ట్యూన్‌నిచ్చి, మంచి మ్యూజిక్స్ ఇచ్చి పాడితే మధురంగా ఉంటది. అదే దాని మీద అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద డాన్స్ ఏస్తూ ఉంటే ఇంకా బాగుంటది. దాన్ని ఒక మంచి డైరెక్టర్ షూట్ చేస్తే ఇంకా బావుంటది. దాసరి నారాయణరావు షూట్ చేస్తే. కదా! అంటే అతను రాసిన పాటని ఇన్ని రకాలుగా మార్పు చెందింది. అంటే వీడియో తీశారు. హీరో, హీరోయిన్‌లు డాన్స్ చేశారు. మంచి డైరెక్టర్ షూట్ చేశాడు. బాలసుబ్రహ్మణ్యం మధురంగా పాడాడు. సంగీత డైరెక్టర్ మంచి మ్యూజిక్స్ ఇచ్చి, మంచి ట్యూన్స్ ఇచ్చాడు. ఇన్ని ఇస్తేనే ఆ రైటర్ రాసిన పాట అద్భుతంగా మనం వినగలుగుతున్నాం. కానీ ఇవన్నీ లేకుండా కేవలం ఆ రచయిత రాసింది రాసినట్టు బుక్‌లో ఉంటే చదివితే మనకు ఇంట్రెస్ట్‌గా ఉంటుందా? ఉండదు గదా! ఇలాగే కెమెరా ముందు మీరు చెప్పడం అనేది ఓ హరికథ చెప్పినంత చక్కగా, ఓ పాట పాడినంత చక్కగా ఉండాలి. అది ముఖ్యమన్నమాట. పాట అనేది ఫస్ట్ స్టెప్పే. ఆ! ఇంటి పునాది లాంటిది. కానీ ఇంటి మీద బంగ్లానే చూస్తాం గదా! అలా మీరు మధురంగా పాడడము, మాధుర్యంగా చెప్పడము, మంచి కంఠస్వరము, ఎంటర్‌టైన్‌మెంట్, కామెడీ, నవ్విస్తూ, సరదాగా, బబ్లీగా ఇలా అందమైన ఫేస్ కట్‌తో అందంగా తయారై, మంచి లొకేషన్, మంచి కెమెరా క్లారిటీ ఉండి, హెచ్‌డీ క్వాలిటీలో వీడియో తీసి మంచి కంఠస్వరంతో, ఓపికగా, వినసొంపుగా, తల వంచినట్టు చక్కగా వాళ్ళని బుజ్జగించినట్టు ఓపికగా మీరు జెప్తే వాళ్ళు వింటారనమాట. ఇది ముఖ్యం గుర్తుపెట్టుకోండి. ఒక కంటెంట్ ఎలా తయారు చేయాలి? అలాగే కంటెంట్‌ని కెమెరా ముందు ఎలా చెప్పాలి? అనేది మరో ట్రిక్ చెప్తాను. ఏందంటే ఉదాహరణకి 'బాలసుబ్రహ్మణ్యం' పాట పాడతాడు గదా! అతను మొదటి చరణం పాడాడు. పాడిన తర్వాత రెండో చరణం ఇంకో సింగర్ పాడాడు. కానీ అతను తన గొంతుతో పాడలేదు. బాలుగారి గొంతుతోటే పాడిండు. అంటే బాలు పాడినట్టే పాడిండు. మూడో సింగర్ అతను గూడా తన గొంతుతో పాడలేదు. బాలుగారి గొంతుతో పాడాడు. నాలుగో సింగర్ మళ్ళీ తన గొంతుతో పాడలేదు. బాలుగారి గొంతునే అనుకరిస్తూ నాలుగో చరణం. ఐదోడు కూడా అట్లనే పాడాడు. 6, 7, 8, 9, 10 20 చరణాలు 20 మంది వేరు వేరేటోళ్ళే బాలుగారి గొంతుతో పాడారు. పాడి అవన్నీ యాడ్ చేస్తే వినేవాళ్ళకి ఎలా ఉంది? బాలసుబ్రహ్మణ్యమే 10 చరణాలు పాడిండు అన్నట్టుగా ఉంది కదా! ఇగో ఇట్లనే మనం ఏం చేయాలంటే ఒక కంటెంట్ తయారు చేసేటప్పుడు ఒకే విషయాన్ని కాకుండా మనం ఒక విషయాన్ని తయారు చేస్తాం. కానీ వేరే విషయాలు వేరే సంఘటనలు వేరే ఆర్టికల్స్‌లో ఉంటాయి. అవన్నీ తీసుకొచ్చి యాడ్ చేసి ఒకే ఆర్టికల్‌గా మనం ఒకే వ్యక్తులకు సంబంధించినదిగా చూపెట్టాలంటూ. చూస్తే ఒకే వ్యక్తి ఇన్ని మార్పులైందనుకుంటాడు. ఇప్పుడు సినిమా ఉన్నది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు 3 గంటల సినిమాలో ఎన్నో వ్యవహారాలుంటాయి గదా! అవన్నీ ఎక్కడెక్కడో జరిగినయి వేరేలో జరిగినయి తీసుకొచ్చి ఒకే హీరోకు, ఒకే హీరోయిన్‌కు, ఒకే కామెడియన్స్‌కు, ఒకే విలన్‌కు మధ్య జరిగినట్టు పెడతారంట. పెడితే వీళ్ళకే జరిగిందనుకుంటాం. కానీ అవి వేరే వ్యక్తులకు జరిగింది. వేరే విషయాలను తీసుకొచ్చి ఒకే సినిమాలో జోడిస్తారనమాట. ఒకే యాక్టర్‌తో, ఒకే హీరోతో, ఒకే హీరోయిన్‌తో, ఒకే విలన్‌తో, ఒకే ఫైట్‌తో ఇట్లా పెడతారు. ఒకే క్యారెక్టర్స్‌తో పెడితే ఇదంతా చైన్ అనుకుని ఒకరికే జరిగిందనుకుంటాం. సినిమా 3 గంటలు. కానీ వేరేయి తీసుకొచ్చి యాడ్ చేస్తారు. ఇట్లనమాట కంటెంట్ ఇలా తయారు చేయాలి. అలాగే బాలసుబ్రహ్మణ్యం పాట పాడతాడు. ఎలా పాడతాడంటే తన గొంతుతో మొత్తం పాడడు. ఒక గొంతుతో వేరే వాడు పాడిండు తనది ఒక చరణం. తన గొంతుతో ఇంకోడు పాడాడు. తన గొంతుతో ఇంకోడు 10 చరణాలు, 20 చరణాలు 20 మంది పాడారు. కానీ అన్నీ బాలసుబ్రహ్మణ్యం గొంతుతోనే పాడారు. అవన్నీ యాడ్ చేస్తే బాలు పాడిండనుకుంటున్నారు. కానీ వేరేటోడు పాడాడు. కానీ బాలు గొంతుతో పాడారు. పాడితే అవన్నీ యాడ్ చేస్తే మనం ఏమనుకుంటాం బాలసుబ్రహ్మణ్యమే చివరిదాకా పాడిండనుకుంటాం కదా! అలా బాలు కూడా తన పాటను తను పాడద్దు. తనుగా పాడద్దు. వేరేటోడు తన గొంతుని పాడితే ఎలా ఉంటుంది? తన గొంతుతో వేరేటోడు పాడితే ఎలా ఉంటుందో అలా పాడాలి. ఇంకోడు తన గొంతుతో తన పాటను పాడితే ఎలా ఉంటుంది? ఇంకోడు తన గొంతుతో తన పాట పాడితే ఎలా ఉంటుంది? ఇలా 20 చరణాలు 20 మంది తన గొంతుతో పాడితే ఎలా ఉంటుందో అలా పాడి అవన్నీ యాడ్ చేయాలంట. అప్పుడు బావుంటుంది. ఈజీగా ఉంటుంది. ఇగో ఈ విధంగా కంటెంట్ కూడా అంతే అన్నట్టు. మనము ఒక ఎపిసోడ్ రాస్తాం. అంటే ఒక చరణం రాస్తాం. రెండో చరణం ఎలా రాయాలి? మూడో చరణం ఎలా రాయాలి? అనేది తెలవదు. కాబట్టి మనలాగానే మన పక్క ఒక రైటర్ ఏం చేసిండు మన కథను తీసుకొని వాడు రాసిండు మనలాగానే. ఇంకో రైటర్ ఇంకో చరణాన్ని మనలాగానే రాసిండు. ఇంకో రైటర్ మనలాగానే రాసిండు. ఇంకో రైటర్ మనలాగానే రాసిండు. ఇంకో రైటర్ మన కథలాగానే రాసిండు. అవన్నీ యాడ్ చేస్తే మనమే ఇంత పెద్ద కథను రాసినట్టు ఉంటది కదా! కంటెంట్ మొత్తం చివరిదాకా. ఆ విధంగా యాడ్ చేయాల్సినటువంటి వేరే విషయాలను తీసుకొచ్చి ఇదే మనమే రాసినట్టే యాడ్ చేయాలి. చేసి ఇదే వ్యక్తులకు, ఇదే సంఘటనకు సంబంధించిందిగా చేయాలంట దాన్ని. వేరే వ్యక్తులది వేరే మనుషులది తీసుకొచ్చి ఒకే వ్యక్తికి, ఒకే క్యారెక్టర్‌తో, ఒకే విలన్‌తో జరిగినట్టు చివరిదాకా చేయాలి. పెద్దగా చైన్‌లాగా. చేసి యాడ్ చేయాలంట. చేస్తే ఇదే విషయం ఇంత పొడుగు జరిగిందనుకుంటారు. ఆ! అయితే మనం రాసేటప్పుడు ఇంకా ఎలా రాయాలంటే, ఇప్పుడు వేరే వ్యక్తులు మనలాగా రాశారు గదా! 10 చరణాలు 10 మంది మనలాగా రాస్తే, అవన్నీ తీసుకొచ్చి యాడ్ చేసినాం గదా! ఇలా మనం ఒక్కరమే మనలాగా 10 మంది రాస్తే ఎలా ఉంటుందో, అలా వేరుగా రాయాలి. వేరు విషయాలు తీసుకోవాలి. రాసి వేరుగా రాసి ఇవన్నీ యాడ్ చేయాలి. చేసి ఒకే ఆర్టికల్ అయినట్టుగా, ఇదంతా మనమే రాసినట్టుగా జనాలకు భ్రమ కలుగుతున్నట్టు. ఈ విధంగా చేయాలంట. ఇది బెస్ట్ ట్రిక్. కంటెంట్ ఎలా రాయాలంటే మళ్ళీ చెప్తాను. ఇప్పుడు
సినిమా ఉందనుకో షార్ట్ ఫిల్మ్. దాంట్లో ఏడుపు సన్నివేశం పెట్టాలి. హీరోయిన్ ఏడుస్తది మీకు తెలుసు కదా! ఎలా పెట్టాలి అంటే ఏడుపనేది ఎన్ని రకాలుగా ఏడుస్తారు బయట. ఒక ఇంట్లో బాధ ఉన్నప్పుడు ఒక మహిళ ఒకలాగా ఏడుస్తది. ఇంకో ఇంట్లో ఒక స్త్రీ ఇంకోలా ఏడుస్తది. ఇంకో అమ్మాయి ఒకలా ఏడుస్తది. ఇంకో ఇంట్లో ఒక అమ్మాయి ఇంకోలా ఏడుస్తది. ఒక ఆంటీ ఇంకోలా ఏడుస్తది. ఒక్కొక్క 100 మంది ఆడోళ్ళు 100 రకాలుగా ఏడుస్తారు. ఒకరు హెయిర్ సరిదిద్దుకుంటూ ఏడుస్తారు. ఒకరు కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ ఏడుస్తారు. ఒకరు చేతులు అడ్డం పెట్టుకొని ఏడుస్తారు. ఒకరు తల వంచుకొని ఏడుస్తారు. ఒకరు తల కొట్టుకొని ఏడుస్తారు. ఒకరు తల గుద్దుకొని ఏడుస్తారు. ఇన్ని రకాలుగా ఉంటాయి కదా ఆడవాళ్ళు ఏడ్చేటప్పుడు. ఇవన్నీ గూడా హీరోయిన్ ఏడుపు సన్నివేశంలో ఇంతమందికి తీసుకొచ్చి ఒకే హీరోయిన్‌కి పెట్టాలనమాట. ఓహ్! ఇట్లా అనమాట. ఓకే. అలాగే ఇప్పుడు నవ్వున్నది. హీరోయిన్ నవ్వాలి. మనకు నవ్వుతది హీరోయిన్ నవ్వుతది. అయినప్పుడు ఎలా పెట్టాలి? ఇన్ని రకాల ఐడియాలు ఎట్లొస్తాయి అంటే, నవ్వనేది ఎన్ని రకాలుగా నవ్వుతారు బయట. ఒక అమ్మాయి ఒక రకంగా నవ్వుతది. ఒక అమ్మాయి పడిపోయి నవ్వుతది. ఒక అమ్మాయి తుల్లిపడి నవ్వుతది. ఒక అమ్మాయి చెయ్యి అడ్డం పెట్టుకొని నవ్వుతది. ఒక అమ్మాయి సిగ్గుపడి నవ్వుతది. ఒక అమ్మాయి పగలబడి నవ్వుతది. ఒక అమ్మాయి నాన్ స్టాప్‌గా నవ్వుతది. ఒక అమ్మాయి మధుర్యంగా నవ్వుతది. ఇన్నుంటాయి గదా! సిగ్గుపడుతూ నవ్వుతది గదా! ఇన్ని రకాలుగా ఉంటాయి గదా! నవ్వులు. అవన్నీ తీసుకొచ్చి వేరే వేరేలయి తీసుకొచ్చి ఒకే హీరోయిన్‌కి పెట్టాలన్నట్టు. నవ్వుల సన్నివేశంలో. అప్పుడు ఇన్ని మూమెంట్స్ వస్తాయన్నట్టు. ఇట్లా అన్నమాట. ఓకే. ఇలా పెట్టండి. అలాగే ఇప్పుడు దొంగతనం ఉన్నది. దొంగతనం జేయాలంటే ఒక హీరో దొంగతనం జేస్తున్నాడు. ఎలా జేస్తాడు? అంటే ఇప్పుడు దొంగతనం ఎన్ని కేసులుంటాయి మనం క్రైమ్ న్యూస్ చూస్తే ఎన్నో రకాల దొంగతనాలుంటాయి గదా! 100 రకాల దొంగతనాలుంటాయి. వాడు ఇళ్ళకి దొంగతనం జేస్తాడు. ఇంట్లోకి పోయి దొంగతనం జేస్తాడు. వాడు అదే ఇంట్లో ఉండి దొంగతనం జేస్తాడు. వాడు దారి వెంట పోతూ పోతూ దొంగతనం జేస్తాడు. వాడు దొంగతనం జేసి పారిపోతాడు. వాడు దొరుకుతాడు. వాడు నటిస్తాడు. ఎన్నో ఉంటాయి గదా! ఇవన్నీ గూడా ఒకే దొంగ క్యారెక్టర్‌కి పెట్టాలంట ఇలా. ఇవన్నీ సెట్ జేసి పెట్టాలంట. పెడితే అన్ని రకాలుగా ఆడియన్స్‌కి ఇంట్రెస్ట్‌గా ఉంటది. ఓకే. ఇట్లా అన్నమాట. అయితే ఒక పెద్ద ఆర్టికల్ నువ్వు రాయాలి. రాస్తే ఆర్టికల్‌కి సంబంధించి అనేక రకాల మలుపులు, ఊహించని మలుపులు అలాగే ఏమంటారు ఎక్స్‌టెన్షన్‌గా ఉండాలి, ఇంట్రెస్ట్‌గా ఉండాలంటే ఏం జేయాలి నువ్వు? అనేక రకాల ఇప్పుడు లీగల్ ఎఫైర్స్ ఉన్నది. అది ఎలా పెడతారని ఎన్నో ఆర్టికల్స్ చదువు నువ్వు. ఓ 3, 4, 5 ఆర్టికల్స్ చదివి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విషయం మీకు ఇంట్రెస్ట్‌గా ఉన్నది తీసుకురా. ఇంకో దాంట్లో ఇంట్రెస్ట్‌గా ఉన్నది తీసుకురా. ఇంకో దాంట్లో ఇంట్రెస్ట్‌గా ఉన్నది తీసుకురా. ఇన్ని ఇంట్రెస్ట్‌గా ఉన్నాయి. ఓ 10 బిట్స్ పట్టుకురా. 10 పట్టుకొచ్చి 10 సంఘటనలు ఒకే ఆర్టికల్‌లో జరిగినట్టు, ఒకే వ్యక్తి చేసినట్టు పెట్టు. పెడితే 10 రకాల క్యారెక్టర్స్, 10 రకాల టర్నింగ్ పాయింట్స్, 10 రకాల న్యూస్ ఉంటది ఒకే ఆర్టికల్‌లో చివరిదాకా. అంటే ఒక్కడే చేసినట్టుగా ఉంటది మనకు. అప్పుడు హీరో అయితాడు. అడ్వెంచర్ అయితాడు. అబ్బా! ఒక్కడే ఇంత సాహసం చేసిండు అనుకుంటాం. కానీ కాదు అవి వేరే వేరే సంఘటనలు, వేరే వేరే విషయాలు, వేరే వేరే న్యూస్, వేరే వేరే క్రైమ్ న్యూస్‌లో జరిగినాయి. ఇంట్రెస్టింగ్ ఉన్న బిట్స్ తీసుకొచ్చి ఒకే హీరో చేసినట్టు చివరిదాకా తప్పించుకోవడము, నేరం చేయడము, తప్పించుకోవడము, దొరకడము, పారిపోవడము, పట్టడానికి వచ్చిన వాళ్ళని కొట్టడము, దాసుకోవడము ఇన్నుంటాయన్నమాట. ఇవన్నీ కూడా ఒకే ఆర్టికల్‌లో జోడించాలన్నమాట. చేస్తే ఒక్కడే చేసినట్టుగా ఉండి ఇంట్రెస్ట్‌గా ఉంటది. వాడు హీరో అయితాడు క్యారెక్టర్. ఇలా ఆర్టికల్ రాయాలన్నమాట. సినిమాకు ఈ విధంగా పాట కూడా రాయొచ్చు. మీరు పాటలు కూడా ఇలాగే రాయొచ్చు. అలాగే మీరు ఒక వీడియో తీయాలనుకో, అది నిజ జీవితంలో మనకు ఫైట్‌లు, డాన్సులు, ఎగురుడు, కొట్లాటలు, దుంకులాటలు, తన్నుకోండు, కొట్టుకోండు ఎన్నో ఉంటాయి. ఫ్యాషన్‌గా ఉంటాయి గదా! అవన్నీ రియల్‌గా తీస్తే రియల్‌గా రావు. ఎందుకంటే ఉదాహరణ చెప్తా. మన పెళ్ళిలో వీడియోలు తీసుకుంటాం. పెళ్ళిలో ప్రతిది కదా నాగవల్లి, లగ్గము, పెళ్లి కొడుకు అవన్నీ తీస్తాం కదా! అన్నం తినేది ఇవన్నీ తీస్తే సినిమాటిక్‌గా రాదు మనకంత రాదు. అదే సినిమాలలో మంచిగొస్తది కదా! పెళ్ళికొడుకు వాళ్ళు బియ్యం పోసుకోవడము, కాళ్ళు మొక్కడము ఏదో ఉంటాయి కదా! చుక్కని చూపించడం అవన్నీ స్టైల్‌గా ఉంటాయి. ఎందుకు అంటే అవి రియల్‌గా తీయరనమాట. కేవలం నటన అంటే వాళ్ళు ఎలా చేస్తారో దాన్ని డమ్మీగా చేస్తారు అట్లా. ఎక్కడ రియల్ చేయకుండా డమ్మీగా చేస్తారంట. దాన్నే నటన అంటారు. అంటే ఇప్పుడు రియల్‌గా ఓ 10 కిలోల బియ్యం బస్తా మోస్తే సినిమాలో ఏం చేస్తారు దూది బస్తా పోసుకొని అట్లా ఉరికినట్టు చేస్తా అంటాడు. పోతే అప్పుడు చూపర్లకు మంచిగా కనపడుతది స్క్రీన్ లాంగ్వేజ్‌లో. అంతేగాని నిజంగా 100 కిలోల బస్తా మోస్తే సినిమాలో మోస్తే బరువుండి వికారంగా వస్తది. అగో ఇట్లా అంటాడు. డమ్మీగా తీయాలంట నటన. ఓకే. అట్లా తీస్తే మంచిగొస్తదనమాట. కంటెంట్ కూడా అంతే మీరు రియల్‌గా చెప్పకండి దాన్ని. ఇలా డమ్మీగా చెప్పండి. రియల్ కాకుండా డమ్మీగా చెప్పాలంట. డమ్మీగా అంటే చెప్తారు. ఇప్పుడు పాటలున్నాయి. పాటల్లో రియల్‌గానా ఒక వర్ణన, కవి వర్ణన లాగా చెప్తారు గానీ, జీవితాన్ని నిజంగా చెప్తారా వాళ్ళు? కవి రూపంలో చెప్తారు గదా! అట్లా చెప్పాలన్నమాట. న్యూస్ కూడా అట్లనే తయారు చేస్తారు. ఈ విధంగా మీరు ఆర్టికల్ రాస్తే కూడా బావుంటది. ఉదాహరణకి శృంగారం తీసుకుంటే, మనం బ్లూ ఫిల్మ్‌లు, పోర్నో సైట్‌లలో కూడా శృంగారం ఉంటది. కానీ అది నటన కాదు. సినిమాలు ఇప్పుడు 'వెంకటేష్' సౌందర్య శృంగారము, బెడ్‌రూమ్ సీన్‌లు చాలా బావుంటాయి కదా! రొమాంటిక్‌గా ఉంటాయి. మనం కళ్ళార్పుకుంటూ చూస్తాం. ఎందుకంటే అందంగా ఉంటాయని. అదే పోర్న్ సైట్‌లు గాని, బ్లూ ఫిల్మ్‌లు గాని అందంగా ఉండవు శృంగారం. వికారంగా ఉంటది. అందులో నటన ఉండదు. రియల్‌గా చేస్తారు వాళ్ళు. నిజంగా శృంగారం చేస్తే రియల్ లైఫ్‌లానే ఉంటది. మనం రియల్‌గా ఫోటో తీస్తే బావుంటదా? సినిమా వాళ్ళు అందంగా ఉంటాయి కదా! వాళ్ళు అందంగా దిగుతారు. అట్లనే శృంగారం అనేది వాళ్ళు నిజంగా చేయరు సినిమాలలో. కేవలం నటిస్తారు. అంటే ఇట్లా డమ్మీగా చేస్తారంట. నిజంగా చేసే శృంగారాన్ని డమ్మీగా చేస్తారన్నట్టు. అంటే పైన ఒక వ్యక్తి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. కింద ఒక వ్యక్తి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అనుకుందాం. దాన్ని చూస్తే చూపర్లకు శృంగారంలాగా అనిపిస్తది కదా! ఆ విధంగా వాళ్ళు అట్లా భ్రమ కల్పిస్తా ఉంటారు. కదలికలు జరుగుతా ఉంటే మనకు శృంగారంలా మనకు కనిపిస్తది. కానీ వాళ్ళు నిజంగా శృంగారం చేయరు. ఇలా మనకు భ్రమ కల్పించే విధానంగా చేయడమే సినిమా నటన అనమాట. ఆ విధంగా చేస్తేనే చూపర్లో బావుంటదనమాట.
అలాగే ఒక విషయాన్ని ఎలా మాట్లాడాలంటే డైరెక్ట్ చెప్పొద్దనమాట. అంటే మనం ఇప్పుడు పాట పాడుతుంటే రీసౌండ్ వస్తది కదా! రీసౌండ్ మనం కాదు కదా! అలా మనం మాట్లాడుతుంటే మన నుండి మాటలు రావాలి తప్ప మనం మాట్లాడొద్దనమాట. మనకు తెలియకుండా రాత్రి కలవరిస్తాం కదా! తెలిసి కలవరియం కదా! అలా మాట్లాడాలనమాట. ఓకే. మనం మాట్లాడేది ఇప్పుడు రీసౌండ్ వస్తది కదా! ఆ విధంగా రావాలంట. అంటే రీసౌండ్ మనం కాదు కదా! ఇప్పుడు మనం వాంతులు చేసుకుంటాం. మనం కావాలని చేసుకోము, వద్దని ఆపుకోలేము. మనకు అతీతంగా వస్తది కదా! అలా మాట్లాడాలి. అదే మనం కావాలని తిని ఊంచుతేనో, కావాలని తింటేనో, కావాలని చెప్పినట్టు ఉంటది కదా! అలా వినరనమాట జనం. మనం వాంతులు చేసుకుంటాం. మనకు తెలియకుండా చేస్తాం. ఆఖరికి మనం యూరిన్ పాస్ చేస్తాం. ఆఖరికి 2 ఫింగర్ పోతాం. అవన్నీ కావాలని చేస్తామా? వద్దని ఆపుకుంటామా? మనకు అతీతంగా జరుగుతాయి కదా! మనం చెప్పే కంటెంట్, మన ఆలోచనలు, భావాలు మనకు అతీతంగా జరిగినట్టు జరగాలి. కానీ మన ఆధీనంలో చెప్తే ఎలా ఉంటుందో అలాగే రావాలి గానీ మనకు అతీతంగా చెప్పాలి మళ్ళా. అదే అన్నట్టు ఇక్కడ. మనం కావాలని ఇంట్రెస్ట్‌గా ఏ విధంగా ప్లాన్ ప్రకారం చేస్తామో అదే రావాలి. కానీ మనకు అతీతంగా చెప్పాలి. మనంగా చెప్పొద్దు. అది ఇక్కడ పాయింట్. అంటే ఇప్పుడు వెబ్‌కామ్‌లో దొంగతనం పడ్డదనుకో, వాళ్ళు కావాలని పడితే బాగుండదు. కానీ దొంగలు తెలియకుండానే పడతారు కదా! దొంగతనం చేసిపోతే మనం ఇంట్రెస్ట్‌గా చూస్తాం. ఒక ఫ్రాంక్ చేస్తా ఉంటే అది తెలియకుండా వాళ్ళకి ఫ్రాంక్ అయితా ఉంటే మనం ఇంట్రెస్ట్‌గా చూస్తాం కదా! వాళ్ళు కావాలని ఫ్రాంక్ అయితే, ఫేక్ ఫ్రాంక్ అయితే చూడం కదా! అట్లా అన్నమాట. అంటే మనం ఏదైతే చెప్పాలనుకున్నామో ముందు స్క్రిప్ట్ రెడీ చేసుకోవాలి. కానీ ఆ స్క్రిప్ట్ ఇంట్రెస్ట్‌గా ఉండాలి. కానీ మనం చెప్పొద్దది. మనం చెప్పబడాలి. ఇప్పుడు వాంతులున్నాయి. మనం చేస్తే మనం కావాలని చేయం, వద్దని ఆపుకోం కదా! మనకు తెలియకుండా బయట పడతాం కదా! అలా, అలా చెప్పాలన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చిన్న పిల్లలున్నారు. నాన్నమ్మ ఎట్లా నడుస్తదో చూపెట్టరా అంటే చేసి చూపెడతారు. అంకుల్ ఎలా నవ్విండ్రా అంటే చేసి చూపెడతారు. అంకుల్ ఎలా కొట్లాడుకున్నారా అంటే చేసి చూపెడతారు. అక్కడికి శృంగారం ఎలా చేసుకుంటారంటే చేసి చూపెడతారు. కానీ వాళ్ళకి తెలుసా? 5 ఏళ్ల పిల్లలకి శృంగారం అంటే తెలుసా? తప్పు తెలుసా? ఒప్పు తెలుసా? అన్నీ ఓపెన్‌గా మాట్లాడతారు కదా! అంటే చేసి చూపెడతారు. ఎవరు ఇట్లా మాట్లాడినా చేసి చూపెడతారు కదా! అలా మనం ఒక స్క్రిప్ట్ ఇంట్రెస్ట్‌గా తయారు చేసుకోవాలి. ఒక సినిమా అంత ఇంట్రెస్ట్‌గా తయారు చేసుకొని అది డైరెక్ట్ చెప్పొద్దనమాట. ఆ పిల్లోడు తెలియకుండా ఎట్లా చెప్తాడో ఆ విధంగా చెప్పాలి. అలా చేసి చూపెడతారు కదా పిల్లలు. అతను ఇలా నడిచిండు, ఇతను ఇలా నడిచిండు, అరె ఎలా తిట్టిండు, అంకుల్ ఎలా తిట్టిండు అంటే తెలియక అన్నీ చెప్తారు కదా ఓపెన్‌గా వాళ్ళకి మంచి చెడు 2 తెలియదు. మళ్ళీ చెప్తారు కదా! అట్లా చెప్తారు కదా! ఆ విధంగా చెప్పాలనమాట. అంతేగాని నిజంగా తెలిసి మళ్ళా తెలిసేలాగా మనం చెప్తే వినే వాళ్ళకి బోరుగా ఉంటదట. స్క్రిప్టెడ్ అయితది. గుర్తుపెట్టుకోండి. చెప్పాను కదా! ఇప్పుడు వాంతులు చేస్తాం. మనం తెలిసి చేస్తామా? వద్దని ఆపుకుంటామా? మనకు తెలియకుండానే వస్తాయి. యూరిన్ వెళ్తాం. మనం తెలిసి చేస్తామా? తెలియకుండా మనం ఆపుకుంటామా? ఆపుకోలేం. మనకు అతీతంగా జరుగుతది. మనం మల విసర్జన చేస్తాం. అది కావాలని చేస్తామా? వద్దని ఆపుకుంటామా? జెన్యూన్‌గా మనకు అతీతంగా జరిగేదే కదా! అలా చెప్పాలి. అంతెందుకు ఇప్పుడు అన్నము జీర్ణమైతది. మనకు బ్లడ్ సర్క్యులేషన్ అయితది. హార్ట్ బీటింగ్ ఉంటది. ఇవన్నీ కూడా మనం కావాలని చేసుకుంటామా? మనకు అతీతంగా మనకు తెలియకుండానే జరుగుతాన్నాయి కదా! మనం చేసుకున్న స్క్రిప్ట్ ప్రకారం ఏదైతే చెప్పాలని అనుకుంటామో, ఏదైతే రాసుకుంటామో అది మనం చెప్పొద్దు. మన స్క్రిప్ట్ ప్రకారం అలాగే చెప్పొద్దు. మనకు అతీతంగా జరగాలన్నట్టు. చెప్పబడాలి. అలా చెప్తేనే ఇంట్రెస్ట్‌గా ఉంటది. ఆడియన్స్‌కి గుర్తుపెట్టుకోండి. ఇదొక కళ. గొప్ప కళ. ఇది నేర్చుకోండి. మీకు ఉదాహరణ చెప్తాను. పల్లెటూర్లలో ఏం చేస్తారంటే, ఒక విగ్రహం మనిషే పెడతారు. ముగ్గురు దొరలు కలిసి, పెద్ద మనుషులు కలిసి ఒక విగ్రహం పెడతారు ఊరు బయట. పెట్టి ఎరగనంటే ఊర్లోకొచ్చి ఏం చేస్తారు, నాకు కలబడ్డదని చెప్తారు. ఇంకోడు కూడా "ఏయ్! నాకు కలబడ్డదిరా రాత్రి దేవుడిని ఎరిసినట్టు" అంటారు. ఇంకోటి దేవుడిని ఎరిసినట్టు కలబడ్డదిరా అని ప్రచారం చేస్తారు. చేస్తే ఊరంతా అరే దొర కలబడ్డదట అని అందరికి ఆడ పోయి చూస్తారు. చూస్తే ఆడ మట్టి విగ్రహం ఉంటది. అరే దేవుడిని నెరిసిండ్రా అని అందరు ఇగ పూనకాలు పూనుడు, శివసత్తులు పూనుడు, జాతర అయితది. పెద్ద జాతర అయితది. కానీ వీళ్ళు కావాలని పెట్టిలనే విషయం జనాలు తెలిస్తే పూనకం పూనరు ఇది కావాలనే పెట్టిలు అనుకుంటారు. అది జాతర కాదు. ఇంట్రెస్ట్‌గా ఉండదు. చూసారా? ఇగో ఇట్లా అన్నట్టు మనం ముందే ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకోవాలి అందరిలాగానే. చేసుకొని కావాలని చెప్పొద్దు. కావాలని చెప్పినట్టు చెప్పొద్దు. నాకు తెలియకుండా మాట్లాడితే ఎట్లుంటాం ఇప్పుడు వాంతులైతాయి. మనం కావాలని చేస్తామా? హార్ట్ బీటింగ్ ఉన్నది. బ్లడ్ సర్క్యులేషన్ ఉన్నది. అన్నం జీర్ణం అవుతది. మల విసర్జన ఉన్నది. ఇవన్నీ కావాలని చేస్తామా? కావాలని ఆపుకుంటామా? మనకు తెలియకుండా జరుగుతాయి కదా! హార్ట్ బీటింగు, బ్లడ్ సర్క్యులేషన్, అన్నం జీర్ణం మనకు తెలియకుండా జరుగుతాయి కదా! ఇలా చెప్పాలి. మనం ఏర్పరచుకున్న స్క్రిప్ట్‌ను ఇంట్రెస్ట్‌గా రాసుకున్న స్క్రిప్ట్‌ను ఇట్లా నాన్ స్క్రిప్ట్‌గా చెప్పాలంటే ఈ విధంగా. మనకు తెలియకుండా బ్లడ్ సర్క్యులేషన్ అయిద్ది. మనకు తెలియకుండానే అన్నం జీర్ణం అయిద్ది. మనకు తెలియకుండా హార్ట్ బీటింగ్ అయిద్ది చూసినావా? ఆ విధంగా మళ్ళీ చెప్పాలి మనమే. అప్పుడు ఇంట్రెస్ట్‌గా ఉంటది ఆడియన్స్‌కి. కానీ ఇది మనం మళ్ళీ చెప్పినట్టు కావాలని చెప్పినట్టు తెలవద్దనమాట. అలా చెప్పబడాలన్నట్టు. అప్పుడు బావుంటది.